లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. పిసినారి ధనయ్య. బాలాపురం గ్రామంలో ధనయ్య అనే పిసినారి ఉండేవాడు. అతడు నేతి వ్యాపారం చేసేవాడు. అందరితో బాగా మాట్లాడేవాడు. అలా తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు. వ్యాపారం పెరిగే కొద్దీ ధనయ్యకు దురాశ పెరిగింది. నెయ్యి కల్తీ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. బాగా సంపాదించాడు. రాజయ్య ఆ ఊరి పెద్ద. అతని ఇంట్లో పెండ్లి. 6 డబ్బాల నెయ్యి కావాలని రాజయ్య ధనయ్యను అడిగాడు. ధనయ్య ఆయన ఇంటికి కూడా కల్తీ నెయ్యి పంపాడు. ఆ నేతి వంటకాలు తిన్న వారందరికీ వాంతులయ్యాయి. అది తెలుసుకున్న రాజయ్య కోపంతో ధనయ్యను పిలిపించి పంచాయతీ పెట్టాడు. పంచాయతీలో ధనయ్యపై విచారణ జరిగింది. ధనయ్య దోషి అని తేలింది. అతనికి 3 శిక్షలు సూచించారు. ఏదైనా ఒకదానిని ఎన్నుకోమన్నారు. 1000 రూపాయలు జరిమానా చెల్లించమన్నారు. అమ్మో, 1000 రూపాయలా? చెల్లించనన్నాడు. 100 కొరడా దెబ్బలు తినమన్నారు. చేత కాదన్నాడు. కల్తీ నెయ్యి 1 కిలో తాగమన్నారు. అది లాభసాటిగా ఉన్నదని సరేనన్నాడు. నెయ్యి తాగడం మొదలుపెట్టి పూర్తిగా తాగలేకపోయాడు. సరే, 100 కొరడా దెబ్బలు తింటానన్నాడు. 50 దెబ్బల వరకు ఓర్చుకున్నాడు. ఆపై తట్టుకోలేకపోయాడు. చివరకు 1000 రూపాయల జరిమానా కూడా చెల్లించాడు. దురాశ వల్ల పిసినారి ధనయ్య అన్ని శిక్షలు అనుభవించాడు.